శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి 2025 మార్చి నెలలో మాస ఫలితములు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు చాలా జాప్యము, అనుకున్న సమయానికి పనులు కాకపోవడము, విపరీతమైనటువంటి కోపము, ఉద్రిక్తత, అంటే చిన్నతనంలో ఏవి ఉండకూడదో అవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే గృహిణుల విషయానికి వస్తే కూడా అగ్ని ప్రమాదం అంటే ఏదన్నా చేతికి అంటుకోవడం కానీ, లేదా ఏదన్నా కట్టే రక్తం రావడం కానీ, ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగస్తుల విషయంలో అడుగడుగునా వీరు చేసిన పని వీరే ఒకసారి వెరిఫై చేసుకుంటే, ఏ పనైనా సరే, నేను ఉద్యోగస్తులు అంటే ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గురించో మాట్లాడడం అనేది నా ఉద్దేశం కాదు. సాధారణంగా ఒక పచారీ కొట్లో పనిచేసే వాడి దగ్గర నుంచి ప్రారంభిస్తే ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో పెద్ద వాళ్ళ దగ్గర పనిచేసే వారితో సహా ఉన్నటువంటి వాళ్ళ విషయంలోకి వస్తే ప్రతి అడుగున ఏదో ఒక మిస్టేక్ మీరే చేశారని మీరే నిర్ధారించుకుంటారు. అంటే ఉన్నటువంటి స్ట్రెస్ వల్ల ఒక విషయానికై కూర్చున్నప్పుడు ఇంకొక విషయం గురించి ఆలోచించడం వల్ల ఆ పనులు ఏదో ఒక తప్పు చేయడం, ఏ చిన్న తప్పు చేసినా తప్పు చేయడమే. కాబట్టి వేరే వాళ్ళు క్వశ్చన్ చేసేదానికంటే ముందే మీరే ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. వ్యాపారస్తులు నమ్మకూడని వారిని నమ్మి ధన నష్టము, వ్యాపారానికి సంబంధించిన ఆటంకములు విపరీతంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార స్థలంలో ఏదైనా సరే పర్మిషన్స్ గురించి కానీ వీటికి సంబంధించి, ఉదాహరణకు రోడ్ ఎక్స్టెన్షను, దానికి సంబంధించి మీ షాప్ పోతుంది, లేదా ఆఫీస్లో బిల్డింగ్ ఇంకో బిల్డింగ్కి మార్చాలి, ఒక ఫ్యాక్టరీ ఉందని ఇంకో ఫ్యాక్టరీకి మార్చాలి, ఇవన్నీ కారణాలు ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ పరమైనటువంటి ఇబ్బందులు వ్యాపారస్తులందరికీ కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కానీ, రైతులు కానీ, కుల వృత్తులు చేసేవాళ్ళు కానీ అడుగడుగున చాలా నష్టము, పట్టిందల్లా ఏదైనా సరే చేజారిపోవడము, డబ్బు దగ్గర దాకా వస్తుంది అనుకుంటే దూరం అయిపోవడము ఈ మాసమునందు విపరీతంగా ఉంది. ఎందుకంటే ఇంతకు మునిపే చెప్పానండి, జనవరి 24 నుండి ప్రారంభించి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. కుజగ్రహం అగ్నితత్వ రాశి కాబట్టి మనం ఏదన్నా ఒక పేపర్ ఇలా తీసుకొని వెళ్తూ ఉన్నాం అనుకోండి, దారి మధ్యలో ఏదన్నా వస్తువు తగిలితే ప్రమాదకారి కావచ్చు కదా. ఆ పరమైనటువంటి ఇబ్బందులు కాకుండా ఉండాలి అంటే వీలైనంత వరకు వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రము శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనే మంత్రం చదవడం చాలా మంచిది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళు కానీ, కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ మాసంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ప్రయాణాల్లో ఆరోగ్య సమస్యలు, ఆటంకాలు, ధన నష్టము జరిగే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు పాపం పిల్లల దగ్గర లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఆరోగ్య సమస్యలకై డబ్బు అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు కూడా వీలైనంత వరకు న్యాచురల్గా ఆయుర్వేదిక్కి సంబంధించి ఓమ, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, అల్లము, తేనె ఇలాంటి పదార్థములతో మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేయండి. అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అన్నీ కూడా పంపించండి. డీటెయిల్గా మీ జాతకం గురించి మీకు విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరికీ సంబంధించి అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి
ఈ రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదనగా అమ్మవారికి పెట్టుకోవడము చాలా చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోట్ల చుట్టూ తిరుగుతూ
తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణా వలయంలా ఏర్పడుతూ ఉంటారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ వెళ్ళిన తర్వాతకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు, అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ, అంటే వృద్ధాప్యం బాగా వచ్చేటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల మీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచరరీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.